హాయ్ ఫ్రెండ్స్, 1863లో ఇంగ్లాండ్లోని ఒక చిన్న గ్రామంలో హెన్రీ రాయిస్ జన్మించాడు. చిన్ననాటి నుంచి కష్టాలు వెంటాడాయి. 9 సంవత్సరాల వయసులోనే తండ్రిని కోల్పోయాడు. అలాగే తల్లి పని మనిషిగా పనిచేయాల్సి వచ్చింది. రాయిస్ పేపర్లు పంచుతూ జీవనోపాధి సాగించాడు. 14 ఏళ్ల వయసులోని అత్త సహాయంతో రైల్వే కంపెనీలో శిక్షణ ప్రారంభించాడు. అక్కడి నుంచే గణితం, కార్పెంట్, ముఖ్యంగా ఎలక్ట్రికల్స్ నేర్చుకున్నాడు. 18 ఏళ్ల మంచి మెకానిక్ గా మారాడు. 21 ఏళ్లకే ఇంజనీర్ గా పనిచేస్తూ తర్వాత సొంతంగా FH ఫ్రాన్సీ కంపెనీ అనే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంపెనీని మాన్స్టర్ లో ప్రారంభించాడు. మొదట సివింగ్ మెషిన్లు రిపేర్ చేయటం, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ తయారు చేయటం మొదలు పెట్టాడు. కొద్ది కాలంలోనే కంపెనీ విజయవంతం అయ్యింది. అయితే 1901లో జర్మనీ, అమెరికా కంపెనీల పోటీతో వ్యాపారం కుదులయ్యింది. ఆరోగ్య సమస్యలతో బాధపడిన రాయిస్ విశ్రాంతి కోసం ఒక ఫ్రెండ్స్ కారును కొనుగోలు చేశాడు. కానీ ఆ కారు లోపల ఎక్కువగా ఉండడంతో రాయిస్ దాన్ని తిరిగి డిజైన్ చేసి అద్భుతంగా మోడల్ గా మార్చాడు. అదే అతని కారు తయారీ కళలకు నాంది. అయితే 1904లో కారు ప్రదర్శనలో చార్లెస్ రాయిస్ కారును చూసి ఆకర్షితుడయ్యాడు. ఇద్దరు కలిసి భాగస్వామ్యం ఏర్పరచుకొని రోల్స్ రాయిస్ లిమిటెడ్ కంపెనీని 1906లో ప్రారంభించారు. 1906లో 40/50 HP C సిలిండర్ కారును తయారు చేశారు. అది చాలా సైలెంట్ గా ఉండడంతో సిల్వర్ గోస్ట్ అని పేరు పెట్టారు. కాయిన్ టెస్ట్ 24,000 కిలోమీటర్లు ఎనర్జీ టెస్ట్ తో ఆ కారు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందింది. రాజులు, మహారాజులు, పారిశ్రామికులు, అధిపతులు ఈ కారు కోసం క్యూలో నిలిచారు. 1914లో మొదలైన మొదటి ప్రపంచ యుద్ధం రాయిల్స్ కి కొత్త సవాళ్లు తెచ్చింది. లగ్జరీ కార్లు విక్రయాలు పడిపోయాయి. అప్పుడు రాయిస్ తన సిల్వర్ గోస్ట్ ను ఆర్మర్డ్ కార్ అంబులెన్స్ గా మార్చి సైన్యంలోకి ఉపయోగించాడు. తర్వాత ఏరో ఇంజిన్ తయారీలో ప్రవేశించి ఎంజిల్, హ్యాగ్, ఫాల్కాన్, కాండోర్ ఇంజిన్లను తయారు చేసి బ్రిటిష్ ఎయిర్ ఫోర్స్ కు సరఫరా చేశాడు. అయితే 1933లో హెన్రీ రాయిస్ మరణించాడు. కానీ ఆయన వారసత్వం కొనసాగింది. పాట్నం సిరీస్, బెట్లీ, స్పిరిట్ ఆఫ్ ఎక్స్ట్రీట్, మార్క్స్కోట్ ఇవన్నీ రాయిస్ లగ్జరీ మరియు ఇంజనీరింగ్ లో అగ్రస్థానాన్ని నిలిపాయి. పేదరికంలో కూలి పనులు చేసి హెన్రీ రాయిస్ తన ప్రతిభతో ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ కారును తయారు చేసిన రాయిస్ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. ఇది నిజమైన రాయిల్స్ టాక్స్ టు రిచెస్ట్ కథ. థ్యాంక్ యూ.